హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ డే 1 రివ్యూ. చెప్పడానికి ఏం లేదు, అందరూ పాత బిగ్ బాస్ షోలు చూసి గొడవలు పడితేనే కంటెంట్ ఇవ్వగలమనే ఆలోచనతో వచ్చారు, అలానే ఆడుతున్నారు. ఇంట్రాక్షన్స్ కూడా అవ్వకుండానే గొడవ పడిపోతున్నారు. కానీ వీళ్ళందరిలో నిఖిల్ మాత్రం చాలా రెస్పాన్సిబుల్గా అనిపించాడు. హౌస్లో ఎవరెవరు ఏం చేస్తారు అనే డిస్కషన్లో అయినా, నాగమణికంటతో డిస్కషన్లో అయినా డే 1లోనే లాంగ్ స్కోప్ ఉన్న కంటెస్టెంట్గా అనిపించాడు. తన గేమ్లో అయినా, రెస్పాన్సిబుల్గా ఉండడంలో అయినా, ఆర్ఎల్స్ తను చెప్పాలనుకున్నది డిఫెండ్ చేసుకోవడంలో అయినా. ఇకపోతే రోప్ గేమ్తో డే 1 నుంచే బిగ్ బాస్ ఈసారి స్ట్రాంగ్ గేమ్స్ ఉండబోతున్నాయని చెప్పాడు. అండ్ ఈరోజు ఎపిసోడ్లో సెకండ్ హైలైట్ ఏంటంటే, నైనికా గేమ్స్లో స్ట్రాంగ్ కంటెండర్ అని నిరూపించుకుంది. కానీ ఆడియన్స్కి కావాల్సిన స్టఫ్ని జనరేట్ చేయడంలో ఫోకస్ చేస్తే ఈసారి బిగ్ బాస్లో లాంగ్ లాస్టింగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ సోనియా అండ్ నాగమణి కంటే అనవసరపు గొడవలతో ఆడియన్స్కి ఏదో స్టఫ్ ఇచ్చేద్దామని ఆలోచిస్తున్నారు, కానీ డే 1 నుంచే ఆడియన్స్ దగ్గర నెగిటివ్ అయిపోతున్నారని గుర్తించట్లేదు. ఇంకా హౌస్లో చాలా మంది సేఫ్ గేమ్ అనే మాస్క్ని తీయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. పర్టికులర్గా బేబక్క. హౌస్లో థర్డ్ చీఫ్గా యష్మినిని సెలెక్ట్ చేయడంలో సోనియా చేసిన రాద్ధాంతాన్ని విష్ణుప్రియ చక్కగా డిఫెండ్ చేసి ఈ సీజన్లో మంచి కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉందని నిరూపించుకుంది. ఇకపోతే ఆదిత్య ఓం, ప్రేరణ, పృథ్వీరాజ్ అసలు ఈరోజు బిగ్ బాస్లో ఉన్నారా లేరా అనే విధంగా ఉన్నారు. కానీ ఈసారి బిగ్ బాస్లో ఫస్ట్ వీకే గ్రూప్గా ఫామ్ అయ్యి మంచి రసవత్రంగా సాగుతుంది అనిపించింది. పర్టికులర్గా లాస్ట్ ఇయర్లో స్టార్మా బ్యాచ్లా ఈసారి కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు బ్యాచ్ అనేలా ఉంటుంది. ఈరోజు షో రన్నర్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ నిఖిలే.